హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణాని. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో ముల్లంగి కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముల్లంగి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది కుక్కర్లో చేస్తాం కాబట్టి 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదా డ్యూటీలు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ కర్రీ ఇచ్చేసి క్యారీలకు సర్దొచ్చండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఎంత కూర చేసుకోవాలో దాన్ని బట్టి ముల్లంగి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి దానిపైన తొక్కంతా పీల్ చేసి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1 అరకిలో ముల్లంగితో ఈ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా వాటర్ ఎక్కువగా ఉండే కూరగాయలతో కన్నా కూరలు చేసుకొని తింటే మన ఒంటికి సలవ చేస్తుంది. కాబట్టి బీరకాయతో, సొరకాయతో, తర్వాత ముల్లంగి, పొట్లకాయ అలా వాటర్ ఎక్కువగా ఉండే కూరగాయలతో కూరలు ఎక్కువగా చేసుకొని తినండి. ఇలా ముల్లంగి పై నుండి తొక్కంతా పీల్చేసిన తర్వాత ఆ తొక్కుల్ని పడేయకండి. ఆ తొక్కుల్ని కన్నా మనము కుండీలలో పెంచుకుంటాం చూడండి, ఆ చెట్లకు కానీ వేసామంటే మంచి బలము. కాబట్టి మనం కూరగాయలని ఏ కట్ చేసినా ఆ తొక్కుల్ని పడేయకుండా చెట్లకు వేసుకోండి. చూసారు కదా, ముల్లంగిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలుగా కట్ చేసామంటే ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టక చూడటానికి కానీ తినడానికి కానీ బాగుండవండి. కాబట్టి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేశారంటే త్వరగా కూడా కట్ చేసేసుకోవచ్చు. అన్నిటినీ ఇదే సైజు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్కి తీసేసుకుందాము. ఇలా ముక్కలన్నిటినీ బౌల్కి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మరి 2-3 సార్లు కడగన అవసరం లేదండి. ఎందుకంటే వీటిపై నుండి తొక్కు పీల్ చేసి మనం ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కూడా కడగన అవసరం లేదు. ఒక్కసారి కడుక్కుంటే చాలు. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న ముల్లంగికి ఒక ఉల్లిపాయ అయితే చాలండి. మరి ఎక్కువగానే వేసామంటే కూర తీయగా అయిపోతుందండి. అందువల్ల ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని కూరలకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటాయి, కొన్ని కూరలకి ఉల్లిపాయ తక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటాయండి. అలాగే ఈ ముల్లంగి కూరకు కూడా ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకూడదు, ఒక ఉల్లిపాయే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు తినొచ్చు, తర్వాత బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న ముల్లంగికి ఒక 3 టమోటాలు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా పిసికైనా పెట్టుకోండి. టమాటాలను అలా గుజ్జుగా చేసి పెట్టుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు వచ్చే టమాటాలు వచ్చేసి చేతే పిసికితే మెత్తగా రావటం లేదండి, ఇలా మిక్సీలో వేస్తేనే మెత్తగా వస్తున్నాయి. నేనైతే ఏ కూర చేయాలన్నా టమాటాలు ఇలా మిక్సీలోనే వేసుకుంటానండి. ఇప్పుడు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగాక ఒక పావు స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు స్పూన్ పచ్చెనగపప్పు, ఒక పావు స్పూను మినపప్పు వేసి ఇవి కాస్త దోరగా ఎంచుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గేదాకా సన్నమంట మీద ఎంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు కానీ వేసామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటో గుజ్జు వేసుకోవాలి. ఇలా టమాటో గుజ్జు అంతా వేసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ ఉప్పు. మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇలా అన్నీ వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి సన్న మంట మీద ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి. చూసారు కదా, మసాలాలో ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకు మసాలా బాగా వేగినప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి. ఇలా ముల్లంగి ముక్కలు వేసిన తర్వాత ఈ మసాలా ఈ ముక్కలు కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అంతా కలిపి ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోయకండి, ఒక టీ గ్లాస్ మైనే పోసుకోవాలి. ఎందుకంటే ముల్లంగిలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఉడికినప్పుడు ఆ వాటర్ బయటకు వస్తాయి. కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పోసుకోకుండా ఒక టీ గ్లాస్ మాత్రమే పోసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, ముల్లంగి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి. కుక్కర్ కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ముల్లంగి ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను టీ గ్లాస్ నీళ్ళే పోసాను కదా, ఎన్ని నీళ్ళు వచ్చేసాయో. మరి నీళ్లు పోయకుండా ఉడికించామంటే అడుగు మాడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నీళ్లు పోసుకోవాలి. 2 విజిల్కే ముల్లంగి బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి ఈ కర్రీ దగ్గర పడేంత వరకు 1 నిమిషం ఉడికించుకోవాలి. మనం ఈ కర్రీ తపేలాలో బండిట్లో గాన ఉడికించుకునేట్టు కాబట్టి ఇన్ని నీళ్ళు కూడా పోసుకునే అవసరం లేదండి. ఎందుకంటే మధ్య మధ్యలో మనం చూసుకుంటుంటాము. కుక్కర్ అయితే మధ్యలో చూడలేం కాబట్టి అడుగు మాడే అవకాశం ఉంది. చూసారు కదా కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసి ఈ కొత్తిమీర ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇంతే ఫ్రెండ్స్, కుక్కర్లో ముల్లంగి కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మనము ముల్లంగి, టమోటాలు, తర్వాత ఉల్లిపాయ కనుక కట్ చేసి పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లో ఈ కర్రీ చేసేసుకోవచ్చు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీ వెళ్ళే వాళ్ళకి కానీ, డ్యూటీలు వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా ఈ కూర చేసి క్యారీలకి సర్దేయచ్చండి. ముల్లంగి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పులకాలకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ ముల్లంగి కర్రీ మీకు నచ్చిందా? అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.